ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘ బిడ్డకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప కనికరములు ఈ దినమంతయు మనకు తోడైండును గాక. ఈరోజు వాగ్దానము హృదయపూర్వకమైన ప్రార్థన. 145వ కీర్తన 18వ వచనము. 145వ కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ నై ఆన్ టు ఆల్ దెమ్ దట్ కాల్ అపాన్ హిమ్, టు ఆల్ దట్ కాల్ అపాన్ హిమ్ ఇన్ ట్రూత్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యమును గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 2 రకాలైన ప్రార్థనల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, మనము ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలామందికి ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నది ఎందుకు అని మనము ఆలోచన చేసినట్లయితే మన ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన కాదు. హల్లెలూయా. కనుక ఈ దినము నుంచి నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి, మోకరించిన ప్రతిసారి నీ అంతరంగంలో నుంచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ మనసును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో, నువ్వు నిశ్చయముగా జవాబును పొందుకుంటావు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, విననేరకుండా ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన ఎప్పుడు వింటూనే ఉన్నాడు, కానీ జవాబు ఎందుకు రావడం లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన కాదు, మనసులోంచి వచ్చే ప్రార్థన కాదు. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, నువ్వు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావు? మోకరించిన ప్రతిసారి దేవునితో నీ ఆత్మ కనెక్ట్ అవుతుందా? దేవునితో నీ ఆత్మ ఒకే ఏకరీతిగా ఉన్నదా? లేకపోతే మోకరించిన ప్రతిసారి ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ నీ ఆలోచనలు ప్రపంచం అంతా తిరుగుతున్నాయా? లేకపోతే నీ కుటుంబ సమస్యల చుట్టూ తిరుగుతున్నాయా? లేకపోతే నీ భర్త చుట్టూ, నీ బంధువుల చుట్టూ, నిన్ను అవమానించిన వారి చుట్టూ నీ ఆలోచనలు తిరుగుతున్నాయా? ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ దినమున ఈ ఉదయకాల సమయం వాగ్దానము ధ్యానిస్తున్న నీవు నీ మనస్సును ముందు రూపాంతరపరుచుకోవాలి. ప్రార్థనకు కూర్చున్న ప్రతిసారి నీ మనసును జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మనసును నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, అదుపులో ఉంచుకుంటావో, ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. చూడండి, మనము హన్నా జీవితాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మొదటి సమయాల గ్రంథంలో హన్నాకి పెనిన్న ఎప్పుడు కూడా సూటిపోటి మాటలు అంటూనే ఉన్నది. హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి మట్టికి పిల్లల మీద పిల్లలు కలుగుతూ ఉన్నారు. కానీ హన్నా పిల్లలు లేకపోవటం బట్టి పెనిన్న అనేక సార్లు ఆమెను విమర్శిస్తున్నట్లుగా, లేనిపోని మాటలు, హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నట్టుగా మనము ఆ అధ్యాయంలో చదవగలము. చూడండి ప్రియ కుమారుడ, కుమార్తె, నీ జీవితంలో కూడా అనేక మంది పెనిన్న లాంటి సమస్యలు ఉండొచ్చు, అనేక మంది పెనిన్న లాంటి స్వభావం కలిగిన వారు ఉండొచ్చు. కానీ నీకు శుభవార్త ఏమిటి అంటే, మన దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చేసే ప్రార్థనను అంగీకరించే దేవుడై ఉన్నాడు. కనుక ఎంతమంది పెనిన్నాళ్ళు ఉండని, ఈరోజు నీకు గర్భఫలం లేదని నీ ఇంటి చుట్టూ వారు నీకు ఒక పెనిన్నలా ఉన్నారా? నీ అత్త ఒక పెనిన్నలా ఉన్నదా? నీ భర్త ఒక పెనిన్న లాంటి స్వభావం కలిగి ఉన్నాడా? లేకపోతే నీ తోడికోడలు వీళ్ళందరూ ఒక పెనిన్నల వలె, లేకపోతే నీ అప్పుల సమస్యలు ఒక పెనిన్న వలె నీవు నీ మనసులో, నీ చెవుల్లో ఎప్పుడు కూడా నిన్ను వేధిస్తున్నారా? నీ అంతరాత్మను గాయపరుస్తున్నారా? అయితే నీకు ఒక శుభవార్త. చూడండి, హన్నా, పెనిన్న, ఎల్కనా వీరు ప్రతి ఏటా మందిరానికి వెళ్తున్నారు. మందిరానికి వెళ్ళి నైవేద్యాలు అర్పిస్తున్నారు. ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో ఆ మొక్కుబడులన్నీ సమర్పించుకుంటూ ఉన్నారు. కానీ ఒక సంవత్సరము, హల్లెలూయా, ప్రతి సంవత్సరం ఒకలా ఉంది, కానీ ఈ సంవత్సరం కానీ అన్న హృదయంలో ఒక తీర్మానం చేసుకుంది. హల్లెలూయా. ప్రియ కుమారుడ, కుమార్తె, ప్రతిసారి నువ్వు సంఘానికి వెళ్తున్న నీవు, ప్రతి సంవత్సరము సంఘానికి వెళ్తున్న నీవు, 7 నెలలు సంఘానికి వెళ్తున్న నీవు, 8వ నెలలో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. అన్నా వల్ల ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే, ప్రతిసారి నేను వెళ్తున్నా కానీ ఇక ఆగస్టు మాత్రము నా జీవితంలో ఫలించే రీతిగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో హృదయంలో, అద్భుతముగా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. ఎప్పుడైతే హన్నా తన జీవితంలో తీర్మానం చేసుకున్నదో, ప్రతి సంవత్సరంలా కాదు, ఈ సంవత్సరం నేను తీర్మానం చేసుకుంటున్నా, నా హృదయాన్ని అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా, కనుక నేను కుమారుని పొందుకుంటా, నేను గర్భఫలాన్ని పొందుకుంటా అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో, ప్రియ కుమారుడ, కుమార్తె, ఆమె గర్భం తెరవబడినది. హల్లెలూయా. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉందని అనుకునేను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచిగా ఉంది. నౌ హన్నా షీ స్పోక్ ఇన్ హెర్ హార్ట్, ఓన్లీ హెర్ లిప్స్ మూవ్డ్ బట్ హెర్ వాయిస్ వాజ్ నాట్
hurt. Therefore Eli thought she had been drunken. Hallelujah. ఇక్కడ చూసినట్లయితే హన్నా ఏ ప్రార్థన చేస్తుందంట? నౌ హన్నా షీ స్పోక్ ఇన్ హెర్ హార్ట్, అంటే తన హృదయాన్ని ఇప్పుడు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. పిల్లల విషయమై తన బాధను ఎల్కన పట్టించుకోకపోవటాన్ని బట్టి, పెనిన్న పలుకుతున్న ఆ అవమానకరమైన మాటలను బట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఈ సంవత్సరం నా హృదయాన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటా. ఎప్పుడైతే తన హృదయాన్ని అంతటినీ కుమ్మరించుకుందో అక్కడున్న దైవజనుడైన ఏలీకి కూడా అర్థం కాలే. ఆమె హృదయంలోంచి ప్రార్థన చేస్తుంది, పెదాలు మాత్రం కదులుతున్నాయి కానీ వాయిస్ మట్టికి, శబ్దం మట్టికి బయటకు రావట్లేదంట. హల్లెలూయా. ఈరోజు కొంతమంది ప్రార్థన చేస్తే ఎలా ఉంటారంటే మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినపడేటట్టుగా చేస్తారు. అలా ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వినడు. నువ్వు సైలెంట్గా ప్రార్థన చేసినా నీ హృదయాన్ని కుమ్మరించావు అనుకో. హల్లెలూయా. హన్నాకు వచ్చిన జవాబును నువ్వు కూడా ఇదే మనం పొందుకుంటావు. కనుక ప్రియ కుమార్తె, హన్నా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము అంతరంగాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఎంత బాధ ఉండని, ఎంత వేదన ఉండని, ఎప్పుడైతే నిజముగా నువ్వు ప్రార్థన చేస్తావో, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు హృదయాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో నీ నిశ్చయముగా జవాబును పొందుకుంటావు. కనుక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును ధ్యానిస్తున్న నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం, తద్వారా జవాబును పొందుకుందాం. దయచేసి అందరూ ఈ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, ఇదిగోనైనా ఎంతమంది అయితే ప్రభా అన్నా వాళ్ళే తీర్మానం చేసుకున్నారు, నేను ఇదిగో ప్రభా జనవరి మాసంలో, ఫిబ్రవరి మాసంలో, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు నేను ప్రార్థన చేశాను కానీ నా అంతరంగం నుంచి ప్రార్థనలు చేయదు. ఇదిగో ఈ ఆగస్టు నెలలో నేను తీర్మానించుకున్నాను, నాకు అనేక సమస్యలు ఉన్నాయి, వివాహ విషయంలో సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ విషయంలో సమస్యలు ఉన్నాయి, అప్పుల విషయంలో, అన్ని విషయాల్లో నేను సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉన్నాయి. కానీ ఇదిగో ప్రభా ఈ ఆగస్టు మాసంలో హన్నా వల్లే నేను తీర్మానం చేసుకున్నా, నా హృదయాన్ని అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తానని. కనుక ఎప్పుడైతే హన్నా తన సన్నిధిలో, నీ సన్నిధిలోనైనా తన హృదయాన్ని కుమ్మరించుకుందో ప్రభా జవాబును పొందుకుంది. ఇదిగో దేవా, ఈ దినం నుంచి మేము హృదయపూర్వకంగా చేయించున్న ఈ ప్రార్థన బట్టి మాకు నిశ్చయముగా జవాబు వచ్చును గాక. నేను ప్రతి ఏటా నేను హన్నా, పెనిన్న, ఎల్కన వెళుతున్నారు కానీ ఈ సంవత్సరం హన్నా నేను గొప్ప తీర్మానం చేసుకున్నది కాబట్టి తనకు రావాల్సిన ప్రతిఫలాన్ని పొందుకుంది ప్రభా. ఇదిగో నైనా మీ బిడ్డలు ఏ బిడ్డలు అయితే ప్రభా ఇదిగో నైనా హన్నా వల్లే ప్రార్థన చేసి జవాబును పొందుకుంటాను, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకున్నారు, ప్రతి బిడ్డకు ఈ దినం నుంచి నిశ్చయముగా జవాబు వచ్చును గాక. అలాంటి దీవెనలు విడుదల చేస్తూ యేసుక్రీస్తు నామమున మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమార్తె, హన్నా వల్లే తీర్మానం చేసుకో, నువ్వు నిత్యంగా ఖచ్చితంగా జవాబును పొందుకుంటాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ఈ దినం నుంచి నువ్వు తీర్మానం చేసుకున్న ప్రతి తీర్మానం బట్టి, అంతరంగంలో చేసే ప్రతి ప్రార్థన బట్టి నీకు నిశ్చయముగా జవాబు వచ్చును గాక. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడదువు గాక, దీర్ఘాయుష్ కలుగును గాక, అకాల మరణములు ఆగిపోవును గాక, దీర్ఘాయుష్ కలిగి జీవించదువు గాక, నీ దినములను ఈ భూమి మీద సంపూర్తి చేయుదువు గాక, నీవు విత్తని చోట ఫలమును పొందుకుందువు గాక, నీ విధిమున ఏదైతే ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగములో నీకు గొప్ప ఆశీర్వాదం వచ్చును గాక, ఏదైతే పని చేస్తున్నావు ఆ పనిలో నీకు గొప్ప ఆశీర్వాదం వచ్చును గాక, నీ బిజినెస్లో ఆశీర్వాదం వచ్చును గాక, ఏదైతే నువ్వు పని చేస్తున్నావు ఆ పని, ఉద్యోగం ఏదైతే చేస్తున్నావో అది నీకు ఎడారి వలె ఉన్నదా, ఈ దినమున నిత్యంగా నువ్వు జవాబును పొందుకుంటావు. హల్లెలూయా. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. షాలోమ్.